మాది ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రం. అయితే ఎలక్షన్ కు ముందు రెండు ప్రధాన పార్టీలు మేజర్ గా రెండు వాగ్దానాలు చేసింది. అంటే నేను గెలిస్తే కోతులు పట్టిస్తా, నేను గెలిస్తే కోతులు పట్టిస్తా అని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచిండు. గెలిచినాక అది నెరవేర్చాలి కదా, కోతులు పట్టే ప్రక్రియ నెరవేర్చాలని ఈ ఎలక్షన్ కు ముందు ఒక కమిటీ వేసుకున్నారు. ఈ కోతుల విషయం మీద ఒక కమిటీ వేసుకొని ఒక 6 లక్షల రూపాయలు కోతులను పట్టడానికే ఖర్చు చేయాలని ఒక ప్రైవేటు వ్యక్తి దగ్గర 6 లక్షల రూపాయలు పెడతారు. పెట్టిన తర్వాత అదృష్టవశాత్తు ఈయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచిండు. గెలిచిన తర్వాత ఒక 2 లక్షల రూపాయలు పెట్టి బోన్లు చేపిస్తారు. ఈ కోతులు పట్టడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని వేసిండ్రు. కమిటీని వేసి ఆ కమిటీ బాధ్యతలు ఒక వ్యక్తికి అప్పచెప్పి అతని దగ్గర కొంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఈ బోన్లు చేయించి ఓ 2 లక్షల రూపాయలతోటి బోన్లు చేయించి కొన్ని రోజులు పట్టిండ్రు. ఆ బోన్లకు కోతులు బెదిరి రావడం లేదు, కొన్నే కోతులు ఉన్నాయి పట్టిండ్రు. ఇంకా చాలా పెద్ద మొత్తంలో కోతులు ఉన్నాయి కాబట్టి ఈ బాలామృతంలో విషగుల్వికలు కలిపి రోజుకు ఒక వార్డు చొప్పున 10 రోజుల కాడి నుంచి గోవిందరావుపేట గ్రామంలో ఉన్నటువంటి అన్ని వార్డులల్లో కోతులను చంపేస్తారు. చంపేసి విషయం బయటికి రాకుండా తెల్లవారుజామున వాళ్ళ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి సంచులలో వేసుకొని తీసుకుపోయి గోతులు తీసి పాత పెడతారు. అట్లనే మా తమ్ముని ఇంటి పక్కనే అంగన్వాడీ బిల్డింగ్ ఉంటుంది. ఎవరు చెప్పలేదు అన్న ఇట్లా విషయం కలిపి ఇట్లా చంపడం అంటే దాన్ని బయటికి రానివ్వట్లేదు. మీకెందుకు, మేము కోతుల బారి నుండి గ్రామాన్ని రక్షిస్తాను. ఒక శాఖ ఉంటది కదా. అవును, అంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు దీని మీద పట్టించుకోలే. ఎవరన్నా ఫోటోలు తీయద్దు, ఎవరు వీడియోలు తీయద్దు అని హుకుం జారీ చేసుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లా జరుగుతూ ఉన్నది. ఇదే క్రమంలో అంగన్వాడీ ఇంటి పక్కనే మా తమ్ముని ఇల్లు ఉంటుంది. మా తమ్మునికి 3 పిల్లలు, 2 పాపలు, ఒక బాబు చిన్నోడు 6 సంవత్సరాల బాబు. రోజు ఆడుకునే విధంగానే సండే రోజు కూడా అంగన్వాడీ ప్రాంతంలోకి పోయి ఆడుకుందామని పోయేసరికి ఆడ కవర్లల్లో ప్యాకెట్లల్లో పిండి పెట్టి ఉంటది, కనపడుతుంది. ఈ అంగన్వాడీ అంటే అక్కడ బాలామృతం ఉంటది కదా, సత్తు పిండి అంటారు కదా, అది ఉంటది కదా. అదే అనుకొని ఈ బాబు ఆ కవర్లు ఉన్నటువంటి విషగుళికలు కలిపిన దాన్ని ఈ బాబు తిని చనిపోయాడు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలి. మంత్రి సీతక్కకి తెలియదా ఇట్లా విషయం? తెలుసు, ఆమెకు తెలుసు. ఆమె తెలిసి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. అంటే జిల్లా అధ్యక్షుంది మా మండలమే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారిది మా మండలమే, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మా ములుగు నియోజకవర్గమే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. తక్షణమే గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, స్థానిక గ్రామ అధికారులు తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి సీతక్క ఇలాకలో ఇట్లా జరగడం అసలు ఏంది కారణం? చిన్న పిల్లాడు 4 సంవత్సరాలు కూడా నిండలే అన్న. అంటే కొందరికి ఒక న్యాయం, కొందరికి ఇంకొక న్యాయం అనే విధంగా ఉన్నది. వాస్తవానికి మేము చెప్పుకుంటే మేము మాదిగ కులానికి చెందిన వాళ్ళం. ఇదే సంఘటన వేరే క్యాస్ట్లో, అంటే అప్పర్ క్యాస్ట్లో ఓసీ బీసీలలో జరిగితే మాత్రం ఏ విధంగా ఉండేదో సమాజమే ఒక్కసారి ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నా.